హాయ్ అండి, వెల్కమ్ టు మారుతి టెర్రస్ గార్డెనింగ్. నా పేరు ఇందిరా రామకృష్ణ. ఈరోజు మా గార్డెన్లో పూసిన కలువలు లోటస్ చూపిస్తానండి. చూడండి, ప్రతి డబ్బులో కూడా కలువలు వచ్చేసాయండి. నేను వీటికి ఫర్టిలైజర్ ఇచ్చి 3 వారాలు అవుతుందండి. మనది ఫుల్ వీడియో ఉన్నది చూడండి. వీటికి ఏమేమి ఫర్టిలైజర్ ఇచ్చానో నేను చూసారా అండి. మొగ్గలు ఉన్నవి చూడండి. కలువలు ప్రతి డబ్బులో ఉన్నాయండి. కలువలు బకెట్లో కూడా వచ్చినాయండి. లోటస్లకి కలువలకి నేను ఏమేమి ఫర్టిలైజర్ ఇచ్చానో ఫుల్ వీడియో ఉంది చూడండి. 3 వారాల క్రితం చేసినండి వీడియో. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయి లోటస్. ఇది ఫ్లవర్ ఇంకా బ్లూమ్ అవ్వలేదండి. రేపైతే ఫుల్గా బ్లూమ్ అవుతుందండి. ఇదిగోండి, ఇది ఒక మొగ్గ, ఇక్కడ ఇంకొక మొగ్గ ఉందండి. మూడు మొగ్గలు ఇందులో వచ్చాయండి. ఈ టబ్లో ఇంకొక మొగ్గ వచ్చిందండి. ఇదిగోండి చిన్ని మొగ్గ. ఇదిగోండి, ఇందులో కలువ పువ్వు. ఈ టబ్లో కూడా కలువ పువ్వు వచ్చిందండి. ఇదిగోండి బకెట్లో వచ్చేది చూడండి ఫ్లవర్. మనము 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఫర్టిలైజర్ తీస్తుంటే మనకి మొక్కలకి ఫ్లవరింగ్ వస్తుందండి. చూసారండి, ఇదిగోండి దీంట్లో మొగ్గలు ఉన్నవి. అదిగోండి, ఆ బకెట్లో కూడా ఫ్లవర్ వచ్చిందండి. ఫర్టిలైజర్ ఇచ్చిన 3 వారాలకి లోటస్ అయితే మొగ్గలు వచ్చాయండి. కలువలేమో అప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్లవరే ఉండేయండి. ఇప్పుడు అవి కూడా ఫ్లవర్స్ 2, 3 అట్లా బ్లూమ్ అయ్యాయండి. మాకైతే మా గార్డెన్లో, మా టెర్రస్ గార్డెన్లో కలువ పూలు ఎప్పటికీ బ్లూమ్ అవుతూనే ఉంటాయండి. నేను చెప్పిన విధంగా మీరు కనుక ఫర్టిలైజర్స్ ఇచ్చారో కంపల్సరీ ఫ్లవరింగ్ ఉంటుందండి. చూసారా అండి, ఆ ఫ్లవర్ బ్లూమ్ అయితే పెద్ద ఫ్లవర్ వస్తుందండి. చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.